నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం దీతును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం దీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తము లోనా నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తము లోనా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు
సైతానున్ నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బాలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే సాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే సాగును నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బాలము నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బాలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ రక్తము మానవ జీవితాల్లో జరిగించిన ఒక మహోన్నతమైన కార్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనము దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయటానికి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈనాడు ప్రపంచంలో అనేక కోట్ల కొలది మంది ప్రజలు ఆయనని ఒక శ్రేష్టమైనటువంటి బోధకుడుగా వారి యొక్క జీవితాల్లో ఆయన నుంచి వినటానికి ఇష్టపడుతున్న ఈ కాలంలో దేవుని సన్నిధిలో నిలిచిన మనము ఈ దినమందు ఇండియాలో ఒక టీచర్స్ డేగా పాటిస్తారు. ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని టీచర్స్ డేగా దేశమంతా దాన్ని జరుపుకుంటారు. అయితే ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఉంటే దేవుడు ఆయనని ఈ దేశానికి రాష్ట్రపతిగా నియమించాడు. ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో మద్రాస్ పట్టణంలో ఉండే ఆయన రాష్ట్రపతిగా తాను ఉన్న సమయంలో కేరళ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆయన యొద్దకు వెళ్ళి, నాకొక టీచర్ని, నాకొక మంచి గురువును నాకు పరిచయం చెయ్యి
అని సుధాకర్ పిళ్ళే అనేటువంటి కేరళ నుంచి వచ్చిన వ్యక్తి ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, కాముగా ఒక పుస్తకం తీసుకుని ఆ పుస్తకాన్ని ఈయన చేతిలో పెట్టి, నీకొక మంచి గురువును నేను పరిచయం చేస్తున్నాను అని చెప్పి ఈ పుస్తకాన్ని చదవమని ఆయనకి ఇచ్చారంట. ఆయన ఆ పుస్తకాన్ని చూడగానే, నాకు ఒక మంచి గురువును నీవు ఇవ్వమని చెప్పమని కోరితే, నాకు ఈ పుస్తకాన్ని ఈ దేశంలో ఒక నిమ్న జాతి ప్రజలు చదివేటువంటి ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చావా అని అన్నారంట ఆయన. అయితే అలా కాదు, నీకు ఒక మంచి గురువుని నేను పరిచయం చేస్తున్నాను, దీన్ని చదువు అన్నారంట. ఆ మాట విని ఆ సుధాకర్ పిళ్ళే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మొదటి నుంచి చివరి వరకు క్షుణ్ణంగా ఆయన చదివి, అద్భుతకరంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఒక సద్బోధకుడుగా దేవుని గొప్ప మార్గాన్ని వెల్లడిపరిచిన వ్యక్తిగా గుర్తిరిగి, తాను ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది తన యొక్క జీవితంలో సుధాకర్ పిళ్ళేలా దేవుని పిలుపును, దేవుని ఏర్పాటును ఆయన తెలుసుకుని పాల్ సుధాకర్ గా ఈ భారతదేశం అంతటా జైల్లో ఉన్నటువంటి ప్రజలకి ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి 17-18 రాష్ట్రాలు ఉన్నాయి ఆయన ఉన్న టైంలో. ఆ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వెళ్ళి తన యొక్క జీవితంలో తాను ఎరిగినటువంటి ఆ గురువును పరిచయం చేశారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక దేవునికి మహిమకరంగా మన యొక్క జీవితాల్లో దేవుడు నెరవేర్చగలిగినట్లుగా ప్రభు సన్నిధానం చెంత దేవుడు మనల్ని ఎందుకొరకైతే ఆయన పిలుచుకున్నాడో ఆ పిలుపుని, ఆ ఏర్పాటుని మనం గుర్తిరిగి దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయటం అనేటువంటిది మన యొక్క జీవితాలకు ఎంతో అవసరం. ఈ దినము మన యొక్క ధ్యానంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆమేన్. దేవుని మహిమ కలిగిన మాట మనందరి జీవితాల్లో ఆయన తన ఆత్మ ద్వారా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ లేఖనంలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అనేకులకు ఆయన జీవించుచున్న దినాల్లో గాని ఆనాటి నుంచి నేటి వరకు కానీ అనేకులకు ఆయన ఆటంకముగా ఉన్నటువంటి పరిస్థితులు, అనేక మంది జనులకు ఆయన వెర్రితనముగా ఉన్నటువంటి పరిస్థితులు మనము నేటి వరకు చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రిందటే పౌలు గారు ఆ విషయాన్ని చూచారు. అయితే
ఆనాడు ఉన్నటువంటి సమాజంలో యేసుక్రీస్తు వారిని గురించి అభ్యంతరపడుతున్నటువంటి వారు, యేసుక్రీస్తు వారిని ఆ వెర్రితనంగా చూస్తున్నటువంటి ప్రజల మధ్యలో దేవుని ఉన్నతమైనటువంటి పిలుపులో నిలవబడి యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని శక్తితో ఈ సమాజానికి వెల్లడిపరిచారు పౌలుగా. నేటి కాలంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపును మన యొక్క జీవితాల్లో మనము గుర్తెరిగి నడిచినప్పుడు మన జీవితాలకు ద్వారా కూడా ఆ యేసుక్రీస్తు వారు ఏ విధంగా దేవుని యొక్క శక్తి, దేవుని జ్ఞానము మన ద్వారా వెల్లడిపరచబోతున్నానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో అది మనము గుర్తెరగగలుగుతాం. కానీ ఈనాటి కాలంలో చాలా మంది యేసుక్రీస్తు వారిని గురించి వారికి తెలిసినటువంటి ఏర్పాటు, యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చేటువంటి విధానంలో వాళ్ళ కలిగి ఉన్నటువంటి అవగాహన ఏమిటంటే, జస్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 పేతురు గారు చెబుతున్నట్లుగా ఆశీర్వాదానికి వారసులవటానికి మీరు పిలువబడ్డారు. ఇది ఈనాడు ప్రపంచంలో ఉన్న సమస్త ప్రజలని మనం పిలిచేటువంటి పిలుపు యేసుక్రీస్తు వారి దగ్గరికి. యేసుక్రీస్తు అందుకే పిలిచాడని. దాని విషయంలో కూడా చాలాసార్లు ఆ వాక్యములో ఏమీ వ్యత్యాసం లేదు. కానీ అది భౌతిక సంబంధముగా ఈ లోక సంబంధమైనటువంటి జీవిత అవసరతల మట్టుకు మాత్రమే, ఆ ఆశీర్వాదాల వరకు మాత్రమే ఆయన పిలిచాడు అనేటువంటి ఏర్పాటు వరకే ఆగిపోవటము చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఆ స్థాయిని దాటి కొందరు ఆ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలని పొందటానికి, ఆ ఆత్మీయ ఐశ్వర్యాన్ని పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు అనేటువంటి స్థితిలో కొందరు దాన్ని ప్రత్యక్షపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మనం చూస్తే ఇవన్నీ కామన్ గా దేవుడు ఇచ్చిన పిలుపులు. గలతీ 5:13 స్వతంత్రులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారని పౌలు గారు చెబుతున్న మాటను మనం చూస్తాం. ఆ ఏర్పాటును మనం చూసినప్పుడు ఈనాడు మనం ఏ విధమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఆచార కట్టుబాట్లు, ఈ లోకంలో ఉన్నటువంటి భౌతిక సంబంధంగా మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి సూత్రాలు కూడా లేకుండా మనము స్వేచ్ఛగా జీవించటం కోసం మనం ఉన్నాము అనేటువంటి ఏర్పాటులో ఈనాడు ఈ యొక్క ఉపదేశం లోకంలో వెళుతున్నటువంటి పరిస్థితులు. కానీ ఆ దేవుడు పౌలు గారి ద్వారా ఆ మాట రాయించటంలో ఉన్న ఉద్దేశము, మీరు పాపానికి దాసులుగా ఉండకుండా మీరు దేవునికి దాసులుగా ఉండటానికి, ఆ పాపము నుంచి విడిపించబడి స్వతంత్రులుగా ఉండటానికి, సత్యానికి విధేయులై ఉండటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు అనేది పౌలు గారి ఉద్దేశం. కానీ ఈనాడు మన వేష భాషల్లో కానీ, మన ఆహారపు విధానాల్లో కానీ భౌతికంగా మనము ఒక స్వేచ్ఛగా ఉన్నటువంటి
విధానంలో ఉండటానికి ఈనాడు క్రైస్తవ సమాజం వేస్తున్న అడుగులను లోకము వేస్తున్నటువంటి పోకడల విధానంలో వీరు లోకంతో పోటీ పడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అలాగే దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:7 పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడనే మాటనే మనకు తెలుసు. కానీ భౌతిక సంబంధంగా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధతను దేవునికి మహిమకరంగా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆ శరీర క్రియలన్నీ లయమైపోయేటువంటి ఏర్పాట్లో దేవునికి మహిమకరంగా ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాన్ని ఫలించేటువంటి విధానంలో దేవుడు మనల్ని ఆ పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచినటువంటి ఏర్పాటుని పరిపూర్ణంగా ప్రజలకు అందించబడిన పరిస్థితులను మనం చూస్తున్నాం. అలాగే పరలోక రాజ్యంలోనికి వారసులు అవటానికి దేవుడు వాళ్ళని పిలిచాడు అనేటువంటి ఏర్పాటు హెబ్రీ 3:1 దేవుని సన్నిధానం చెంత ఈనాటి కాలంలో ఆయన మహిమ కలిగిన రాకడను గూర్చిన నిరీక్షణతో ఆయన సన్నిధిలో అడుగులు వేసేటువంటి సిద్ధపాటు చాలా క్రైస్తవ సమాజంలో క్రమక్రమంగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అలాగే ఇంకొంచెం డీప్గా దేవునికి మహిమకరంగా అడుగులను వేయటానికి యేసుక్రీస్తు వారితో సహవాసం చేయటానికి దేవుడు పిలిచాడని కొరింథీ మొదటి పత్రిక 1:9 పౌలు గారు చెప్తాడు. ఇవి మనల్ని భౌతికంగా మన యొక్క జీవిత గమనాల్లో మనం అడుగులను వేస్తూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మార్గంలో హనోకు వలె ఆయనతో కూడా నడిచే అనుభవంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇవి యూనివర్సల్ గా యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి పిలుపులు. వాటిని దాటి దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము దేవునికి మహిమకరంగా ముందుకడుగులను వేయటానికి దేవుడు ప్రత్యేకంగా మనలను ఆయన ఒక ఉన్నతమైన ఆ పిలుపుతో దేవుని సన్నిధిలో మనల్ని నిలబెట్టుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనకిచ్చిన ఈ ప్రాథమికమైన పిలుపుల్లో మనము దేవుని సన్నిధానం చెంత ఒక యోగ్యకరమైనటువంటి అడుగులను వేయటానికి మనం సిద్ధపడితే అప్పుడు దశలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెబుతున్న మాట దశలోనికీయులకు రాసిన మొదటి అధ్యాయం 11వ వచనంలో మన దేవుడు తన పిలుపుకును మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు ఎల్లప్పుడూ నా ప్రార్థనల యందు నేను మీ నిమిత్తము దేవుణ్ణి వేడుకుంటున్నానండి. అంటే దేవుడు మనల్ని ఈ భౌతికంగా ఈ లోకంలో మన యొక్క జీవిత గమనాల్లో ఆశీర్వాదానికి, స్వతంత్రులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి, పరలోకాన్ని చేరటానికి, ఈ లోకంలో యేసయ్యతో సహవాసం చేయటానికి పిలిచినటువంటి ఈ యొక్క సాధారణమైనటువంటి ఈ యొక్క పిలుపులో నుంచి దేవుడు తన ప్రత్యేకమైన ఏర్పాటును మన జీవితాల ద్వారా జరిగించటానికి ఆయన మన కొరకు కలిగి ఉన్నటువంటి ఆయన ఉద్దేశాన్ని మన జీవితాల ద్వారా జరిగించటానికి
ఆయన మనల్ని పిలిచేటువంటి ఒక ఏర్పాటుకి మనము యోగ్యులుగా ఎంచబడాలి. మోషే తన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఆ ఏర్పాటును చిన్నప్పుడు తన యొక్క తల్లిదండ్రుల ద్వారా ఆయన విన్నాడు. దాన్ని మనసులో పెట్టుకొని ఆయన తన యొక్క జీవిత ప్రయాణంలో తాను ఎక్కడ ఉన్నా, ఆఖరికి ఫరో ఇంటిలో తాను పెరుగుతూ ఉన్నా, ఆ ఏర్పాటును ఎప్పుడూ కూడా తన యొక్క జీవితంలో మరిచిపోకుండా తాను ఎదిగాడు. సకల విద్యల్లో ప్రవీణుడుగా అయ్యాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని సమయం వచ్చిందని అనుకుని తన యొక్క జీవితంలో ఆ ఐగుప్తీలను, వారు చేస్తున్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల నుంచి తన ప్రజలను విడిపించటానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడని తెలిసి తాను అడుగులు వేశాడు, మనందరికీ తెలుసు. కానీ ఆ ఏర్పాట్లో తాను భంగపడి మరలా 40 సంవత్సరాల పాటు అలాగే తన యొక్క జీవిత గమనాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఆయన యొద్దకు వెళ్ళి నిశ్చయంగా ఆ పదనడిమి నుండి మోషే అని దేవుడు అప్పుడు పిలిచాడు. ఆయన తన పిలుపుకి యోగ్యుడుగా తాను ఏ విధమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ పనిని జరిగించటానికి ఇప్పుడు సరి అయిన స్థితిలో ఉన్నాడు అనేటువంటి ఏర్పాటు మోషే 80 సంవత్సరాల వయసప్పుడు తన యొక్క జీవితంలో పొందుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధానం చెంత దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి తన ప్రణాళికను నెరవేర్చటానికి ఆయన మనలను పిలిచేటువంటి విధంగా, ఆయన పిలవటానికి తగినటువంటి ఆ యోగ్యకరమైనటువంటి స్థితిలో మన యొక్క జీవితాల్లో మనం ఉండటం అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు. ఎందుకనంటే మనము బాలుడుగా ఉన్నటువంటి సమూయేలును చూసినప్పుడు అతను ఇంకా చిన్న బిడ్డగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఉన్నాడు. తన ఎదుట ఇంకా చాలా సంవత్సరాల తరువాత తాను చేయవలసినటువంటి దానిని దేవుడి సన్నిధిలో దేవుని ఆ పిలుపును, ఏర్పాటును ఆయన గుర్తెరిగి దేవుని వద్ద నుండి తన పిలుపుకు యోగ్యుడుగా దేవుడు ఎంచి ఆయనకు సెలవిచ్చేటట్లుగా నిలవబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసున్నప్పుడే తన ఎడల దేవుని ఏర్పాటు ఏమిటో స్పష్టంగా తెలుసుకుని తాను నిలవబడ్డాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఆయనకు మహిమకరంగా మన ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి
ఆ ప్రత్యేకమైనటువంటి దేవుని ఏర్పాటు వెల్లడిపరచబడటానికి దేవుడు మనల్ని పిలవటానికి తగినటువంటి విధంగా మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆయుత్తపడి అడుగులు వేస్తున్నాం. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తాను పిలిచిన తరువాత తాను తన పిలుపు విషయంలో ఆయన యొక్క పశ్చాత్తాపపడే దేవుడు కాడని మనము ఎరిగి ఉండాలి. రోమా 11:29 పౌలు గారు చెప్తాడు. ఎందుకంటే ఆ మాట ఆయన చెప్పేది, పౌలు గారిని దేవుడు పిలిచి తాను పిలిచిన పని కొరకు ఆ బర్నబాని పౌలుని ప్రత్యేకపరచండి అని చెప్పిన తర్వాత తాను వెళ్లే ప్రయాణంలో తనకు కలిగిన ప్రతికూల పరిస్థితుల్లో పౌలు గారు అనుకున్నాడు, ఇదిగో నేను ఇంకా ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ ప్రతికూల స్థితులు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ యొక్క కపట సహోదరుల వలనైనా, స్వజనులమైనా, పరజనుల వలనైనా, అన్యజనుల వలనైనా, ఈ లోకంలో కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఆపదలు చూసిన తర్వాత నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటే మంచిదని తనకు తాను అన్ని సరి చేసుకుని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏమైనా ప్రతికూల స్థితులుంటే వాటన్నిటినీ సరి చేసుకుని ప్రభు సన్నిధానం చెంత నిలబడ్డాడు. నిలబడితే ప్రభు అన్నారు, ఇదిగో నీవు నా సన్నిధికి రావాలని అనుకుంటున్నావు, నీవు నా సన్నిధికి రావటం కాదు, నీవు ఈ భూమి మీద ఉండటమే నా పనికి ప్రయోజనకరమై ఉన్నది అని ఆయన చెప్పారంట పౌలు గారితో. ఈ రెండిటి మధ్యలో నేను ఏది కోరుకోవాలో అర్థం కాకుండా నేను ఉండి ఉన్నాను అంటున్నాడు ఆయన. అంటే దేవుడు తాను పిలిచినటువంటి పిలుపు విషయంలో, దేవుడు ఇచ్చిన వరాల విషయంలో, ఆత్మీయ వరాల విషయంలో ఆయన పశ్చాత్తాపపడి వెనక్కి తీసేసుకునే దేవుడు కాదు. ఒక్కసారి ఆయన తన పిలుపును, తన ఏర్పాటును నీ జీవితంలో వెల్లడిపరిచిన తరువాత నీవు ఆయనకు మహిమకరంగా ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో నీవు అడుగులు వేయాలి. ఈ లోకంలో కొందరు ఆయన ఇచ్చిన వరాలను పొందుకొని దేవునికి మహిమకరంగా ఆయనను గూర్చి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వారు వ్యక్తిగతంగా ఆ విధంగా యోగ్యకరమైనటువంటి అడుగులు వేయలేనటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు. దేవుడిచ్చిన వరాన్ని తీసుకుని పని చేస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవిత ప్రయాణాలు ఈనాటి కాలంలో అనేక విధాలుగా అన్యజనుల్లో ఆయన నామానికి అవమానకరంగా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అలాగే దేవుడిచ్చిన పిలుపును, ఆ పిలుపుకు తగిన దేవుడు అనుగ్రహించినటువంటి మార్గంలో దేవుని సన్నిధానం చెంత అడుగులను వేస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క శక్తి వెల్లడిపరచబడటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు అనేక మంది జ్ఞానం కలిగిన వారు, గొప్పవారు, గనులైన వారు దేవుడు పిలవలేదు అని చాలా చక్కగా పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో చెప్తాడు. అక్కడ చాలా మంది లిస్ట్ ఉంది దేవుడు పిలిచినప్పుడు. బలహీనులు, వెర్రివారు, జ్ఞానులు లేనివారు, తృణీకరించబడిన వారు, త్రోసివేయబడిన వారు. అయితే వీరందరూ కూడా దేవుని యొక్క పిలుపులో వారు నిలబడినప్పుడు
యేసుక్రీస్తు వారు వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క శక్తిని కనపరచటానికి ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఆయన తన మహిమ కలిగిన అధికారంతో యేసుక్రీస్తునందు వినియోగించినటువంటి ఆయన మహిమ కలిగిన శక్తిని దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆయన వెల్లడిపరచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే పౌలు గారు తిమోతితో చెప్తాడు, మనల్ని రక్షించి ఆ పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకము చేసి జీవాన్ని, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. దేవునికి మహిమకరంగా మనము మన పిలుపులో నిలవబడినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఈ భౌతిక సంబంధమైన మరణము కలిగిన అధికారం కలిగినటువంటి సాతానుని రద్దుపరిచి ఆయన జీవము కలిగిన ఆత్మతో మనల్ని నిలబెట్టి మన యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి దేవుని కార్యాలను జరిగించటానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడో వాటిని ఆయన నెరవేర్చటానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మొదట మన పిలుపేమిటో మనకు తెలవాలి. ఆనాడు గిద్యోనుని, ఓ పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని దేవుడు పిలుస్తా ఉంటే తన యొక్క జీవితంలో, అయ్యో నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడినైతే, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు ఈ పరిస్థితి అంతా ఎందుకు అని అనుకుంటున్నాడు. ఈనాడు చాలా మంది దేవుడు వారి ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికని, దేవుడు వారిని పిలుస్తున్నటువంటి ఆ పిలుపుని, వారి ద్వారా దేవుడు జరిగించుకోవాలనుకున్న ఏర్పాటును చాలా మంది వారి యొక్క జీవితాల్లో ఎరుగని వారిగా వారు నడుస్తున్నారు. కొందరు ఆ పిలుపు వారి వద్దకు వచ్చినా దానిని దేవుని యొక్క పాద సన్నిధానము చెంత యేసుక్రీస్తు వారి ద్వారా ఏ విధంగా ఆయన నెరవేర్పులోనికి తీసుకుని వస్తారో అందుకు కావలసినటువంటి ఒక యోగ్యకరమైనటువంటి సిద్ధపాటు లేని వారిగా జీవిస్తున్నారు. అయితే ప్రభువు యొక్క దినమున మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెబుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు నందు వినియోగపరిచినటువంటి ఆ దేవుని ఆ బలాతిశయాన్ని బట్టి విశ్వసిస్తున్నటువంటి మనయందు దేవుడు చూపుతున్నటువంటి తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి అని. మన యొక్క పిలుపును, దేవుడు అనుగ్రహించినటువంటి ఏర్పాటును దేవుడు సంపూర్తి చేయటానికి మనం ఆ పిలుపులో నిలవబడటము, ఆ పిలుపును తెలుసుకోవటము దేవునికి మహిమకరంగా ఆయన ఏ విధంగా ఆ పిలువబడిన వారికే దేవుని శక్తిని యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన వెల్లడి పరచటానికి దేవుడు ఎదురు చూస్తుండగా మనము ఆ విధమైన ఏర్పాటు మనకి వెల్లడి కావాలి అని అంటే మన యొక్క జీవితాలలో మనము ఒక్కటే శరీరంలో ఉన్నాం, ఆ ఆత్మ ఒక్కటే. అయితే ఆ పిలుపు విషయంలో
కావలసినటువంటి ఒకటే నిరీక్షణ దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ ఒక్కటే నిరీక్షణతో మనం ఆయన సన్నిధిలో నిలబడతామో, మన పిలుపులో కావలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 4:3 పౌలు గారు అంటారు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోనండి. కొన్నిసార్లు మీరు దేవుడిచ్చిన పిలుపులో నిలబడి అడుగులు వేస్తున్నప్పుడు, దేవుడు ఇలాగే చేయమన్నాడా, ఇదే చేయమన్నాడా, ఇట్లాగే చేయమన్నాడా, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన విధానాలు మీ ఎదుటికి వచ్చి నిలబడతా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధానం చెంత దేవుడు ఇచ్చినటువంటి యోగ్యకరమైనటువంటి సిద్ధపాటుతో నీవు ఆయన సన్నిధిలో నిలవబడినప్పుడు, నీ ఎదుటకు వస్తున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితుల మధ్యలో నీవు దేవుని సన్నిధిలో ఒక దీర్ఘశాంతముతో అడుగులు వేయాలి. 120 సంవత్సరాలు నోవాహు ఏ విధంగా ఆనాటి తరానికి సాక్ష్యమిస్తూ నిలబడ్డాడు, తన ఎదుటున్నటువంటి ప్రతికూల స్థితుల మధ్యలో ఏ విధంగా అబ్రహాము తన పిలుపులో ముందుకు వెళుతూ సంపూర్ణ వినయంతో తాను తనతో కూడా బయలుదేరినటువంటి లోతు విషయంలో అడుగులు వేశాడు. దేవుని సన్నిధానం చెంత దేవుడిచ్చిన పిలుపుకు లోబడి మోషే ఏ విధంగా ఒక మిక్కిలి సాత్వికుడుగా తన యొక్క జీవితంలో అడుగులు వేశాడో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈనాటి కాలంలో దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపుని మనము గుర్తెరిగి ఆ పిలుపుకి యోగ్యులంగా దేవుడు ఎంచి మనకు అప్పగించినటువంటి ఆ పిలుపులో మన ముందుకు అడుగులను వేయటానికి కావలసినటువంటి ఒక్కటే నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు, యేసు క్రీస్తు వారి ద్వారా దేవుని యొక్క శక్తి నీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన కనపరచటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధానం చెంత నిన్ను నీవు అప్పగించుకుని ఆయన యొక్క శక్తి నీ జీవితంలో నీ పరిస్థితులలో ఆయన ప్రత్యక్షపరుచినట్లుగా నీవు ఆయన పిలిచిన పిలుపునకు తగిన విధంగా ఒక సంపూర్ణమైనటువంటి నిరీక్షణతో నీవు ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నావా? ఆ నిరీక్షణతో నిలబడినటువంటి నీవు నీ ఎదుటకు వస్తున్నటువంటి ఆ నిరీక్షణను కదిలించటానికి జరుగుతున్నటువంటి అనేక ప్రయత్నాల్లో నీవు దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయంతో సాత్వికంతో ఆయన సన్నిధానం చెంత నిలిచి ఉన్నావా? ఉదయంలో మిమ్మల్ని మీరు ప్రభు పాద సన్నిధానం చెంత మీ యొక్క జీవిత గమనాల్లో ఆ పిలువబడిన వారికే
ఆ దేవుని యొక్క శక్తి యేసుక్రీస్తు వారి ద్వారా మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపులో దేవుడు ఆయనకు మహిమకరంగా మీ జీవితాలు నిలబెట్టడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. మిమ్మల్ని బలపరచడానికి, మీ జీవిత గమనాల్లో ఆయన జీవము కలిగిన కార్యాలను కనపరచడానికి లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. నీవు ఆయన సన్నిధిలో దేవుని యొక్క శక్తి నీ పిలుపులో కనపరచబడాలని నీవు ఆ ప్రభువుకు అప్పగించుకో. ప్రభు నిన్ను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి, ఆయన ఉన్నతమైన అధికారంతో నడిపించటానికి, తన జీవము కలిగిన ఆత్మతో నిన్ను నింపి తన శక్తి కార్యాలను నీ పరిస్థితుల్లో జరిగించటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అట్టి ఆయన కృప నీ జీవితంలో వెల్లడిపరచబడినట్లుగా ప్రభు సన్నిధానం చెంత నీవు ఎక్కడ నీ నిరీక్షణ కోల్పోయిన పరిస్థితులు ఉంటే, ప్రారంభించిన దినాల్లో ఉన్నటువంటి ఆ నిరీక్షణ, ఆ ఒక్కటే నిరీక్షణతో నీవు అడుగులు వేస్తున్నావు. దానికి ఎదురైన ప్రతికూల స్థితుల్లో నీవు నీ నిరీక్షణ కోల్పోతున్నావు. ప్రభు సన్నిధిలో నీవు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండటానికి, నిన్ను విస్తారమైన నిరీక్షణ గలవాడిగా నిలబెట్టడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సమృద్ధిగా తన ఆత్మతో నింపి సమస్తానందముతో సమాధానముతో నిన్ను నడిపించటానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తుండగా నిన్ను నీవు ప్రభు సన్నిధికి అప్పగించుకో. ప్రభు అద్భుతకరంగా నీ యొక్క పిలుపును, నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఏర్పాటును దేవుడు సంపూర్తి చేసే వరకు ఆయన నిన్ను చేయి విడువని దేవుడు. ఎందుకంటే నిశ్చయంగా ఆయన తన మహిమ కలిగిన అధికారంతో ఈ భూమి మీద ఈ భయంకరమైన లోకములో నుంచి నిన్ను తన చేయి పట్టి వెలుపలికి తీసుకుని వచ్చిన దేవుడు. నిన్ను లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకున్న దేవుడు ఆయన. పేరు పెట్టి నిన్ను పిలుచుకున్న దేవుడు ఆయన. కాబట్టి నీవు ఆయన శక్తిని, ఆయన యొక్క మహిమ కలిగినటువంటి జ్ఞానాన్ని నీ జీవితంలో ఆయన కనపరుచినట్లుగా ప్రభు సన్నిధానం చెంత నిలబడు. ఆయన తన జీవము కలిగిన కార్యాలను ఈ యొక్క నెలలో నీ యొక్క జీవితంలో జరిగించి నీ ఎదుటున్న మార్గంలో ఆయన మహిమ కలిగిన ఆత్మ సహాయంతో నిన్ను నడిపించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అట్టి కృప ప్రభు సమృద్ధిగా వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో ఆయన మహిమ కలిగిన మార్గంలో నడిపించును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ ఉన్నతమైన ఆత్మ సహాయంతో, నీ దూతల పరిచర్యతో ఆనాడు నీవు పిలిచిన పిలుపులో నీకు మహిమకరంగా నిలువబడి మా ఎదుటున్నటువంటి మా పితరులు నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యాన్ని నాయన ఈ లోకంలో ఉన్న ప్రజలకు కనపరిచి అనేక మంది నాయన నిన్నును నీ పునరుద్ధాన బలాన్ని వారి జీవితాల్లో గుర్తెరగగలగటానికి
మా పితరుల దినాల్లో పాత నిబంధన కాలంలో నీ యొక్క పిలుపులో నిలబడి నేటి వరకు చరిత్రలో నిలిచి ఉండే నీ శక్తి కార్యాలను కనపరచటానికి నీవే వారిని బలపరిచిన దేవుడవు. ఈ అంత్య దినాల్లో ఈ అపాయకరమైన కాలంలో నీ ఉన్నతమైనటువంటి నీ శక్తి నీ యొక్క పిలుపులో నిలబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ ఆ పిలువబడిన వారికి యేసుక్రీస్తు వారి దేవుని శక్తిని పౌలు గారు తెలియచేస్తున్న ఆ లేఖన సత్యము నీ జీవము కలిగిన వాక్కు విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరే నెరవేర్చి నీకు మహిమకరంగా నీ కార్యాలను జరిగించి నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామంలో ఈ మనవులు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద దేవుని పిలుపులో ఆయన మహిమ కలిగిన శక్తిని వెల్లడిపరుస్తూ ఉన్నటువంటి వారికి కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీస్ కి ప్రభువు అక్కడ పర్యంతము తోడయుండి ఆయన మహిమ కలిగిన అధికారంతో నడిపించును గాక. ఆమేన్.